హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో మనం పసుపు ఎలా హార్వెస్ట్ చేసామో చూపించాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటి అంటే, ఒకసారి పసుపు దుంపలన్నీ ఇలా బాగా కడుక్కోవాలండి. ఏమాత్రం మట్టి లేకుండా బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం అనమాట. ఎందుకు ఇలా చిన్న ముక్కలు చేస్తున్నారు, డైరెక్ట్గా ఎండపెట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఇలా చిన్న ముక్కలైతే గనక త్వరగా డ్రై అవుతుందండి. అదే అలా పసుపు కొమ్ములుగానే ఉంచేసుకున్నాం అనుకోండి, అది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ మేమైతే తొందరగా డ్రై అవ్వాలని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇట్లా ఆరబెట్టుకున్నాం అనమాట. ఇట్లా ఎండలో ఒక 15-20 డేస్ అలా బాగా ఎండిన తర్వాత అది బాగా గట్టిగా అయిపోతాయి. ఆ తర్వాత చూడండి ఇలా అయిపోతాయన్నమాట. ఇట్లా అయిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసేసుకుని మిల్లుకి తీసుకెళ్ళి పౌడర్ చేసేసుకుంటే అంతే, ఇంక మనకి పసుపు రెడీ అయిపోయినట్టేనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి మరి. థ్యాంక్ యూ.